ఇక కొత్త ఏడాదిలో నూతనోత్సాహంతో పనిచేద్దాం. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు పలు సంఘాల క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరణ. ఇక వచ్చే ఏడాదిలో మరింత ఉత్సాహంతో స్వర్ణాంధ్ర సాధనకు పనిచేద్దామని ఉద్యోగులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రాధాన్యమిస్తుందని, సమిష్టి భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధిలో మీరంతా ముఖ్య భూమిక పోషించాలని పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై పూర్తి అవగాహన, స్పష్టమైన దృష్టి ఉన్నాయని, దశల వారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తూనే ఉద్యోగుల హక్కులు కాపాడేలా నిర్ణయాలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఏపీ ఎన్జీఓ, ఏపీ ఐకాస, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ముందస్తుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్జీఓ, ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్, అలాగనే ఏపీ ఉపాధ్యాయ సమైక్య, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం, రెవెన్యూ, ఆర్టీసీ ఈఓ, అలాగనే కోఆపరేటివ్ ప్రధానోపాధ్యాయులు, కార్మిక అధికారులు, పిఆర్ ఇంజనీర్లు తదితర సంఘాల డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు. ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్కు సంబంధించిన వయోపరిమితిని తొలగించినందుకు ఏపీ ఎన్జీఓ, ఏపీ ఐకాస అమరావతి నేతలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల హామీపై వెంటనే ఉత్తర్వులు ఇచ్చినందుకు ఆర్టీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉద్యోగ సంఘాల నేతలు విద్యాసాగర్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, భూపతిరాజు, రవీంద్రరాజు తదితరులు ఉన్నారు.